భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ముందు మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలని కోరుతూ మహిళలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయి లక్ష్మి మాట్లాడుతూ మహిళలను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఈ కారణంగానే మహిళలపైన హింస విపరీతంగా పెరిగిపోతుందని చెప్పారు. ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళపైన అత్యాచారాలు లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పసిపిల్లలను కూడా అత్యాచారాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నారు. అయితే వీటన్నిటిని రూపమాపాలి అంటే ప్రభుత్వాలు విస్తృతంగా కఠినమైన చర్యలు ఉంటాయని ప్రచారం చేపట్టాలని మహిళల హక్కులను పరిరక్షించాలని కోరారు. ప్రేమ పేరుతో నయవంచన, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు ఇలా ప్రతిరోజు ప్రేరేగిపోతున్నారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి హేమలత, జిల్లా నాయకురాలు పౌర్ణమి సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, జిల్లా నాయకులు చిన్నబాబు, వరలక్ష్మి, నాగరత్నమ్మ, జయలక్ష్మి, అలెమ్మ, నందిని, రామరాజ్యం, శకుంతలమ్మ, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల హక్కులు మానవ హక్కులుగా పరిగణించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మహిళలపై హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుంచి తీసుకుంటే 10 ఏళ్ల లోపు పిల్లల మీద ఈ జిల్లాలో అనేక ఘటనలు, అత్యాచారం జరిగినటువంటి ఘటనలు కనిపిస్తాయి. అత్యాచారము ఆపై హత్య చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అత్యాచారాలకు సంబంధించి పోక్సో చట్టం కింద కేసులు నమోదైనటువంటివి కూడా ఉన్నాయి. ఈ సమయంలో మహిళలకి రక్షణ కల్పించాలని, అదేవిధంగా పసిపిల్లలకి రక్షణ కల్పించాలని, హింస లేని సమాజం కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఐద్వా ప్రచార కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఐక్యం చేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించేటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మహిళలపై హింసకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పుండాది. దానికి హర్షం కూడా తెలియజేస్తున్నాం. వాటిని వెంటనే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేసి మహిళలపై జరిగేటువంటి హింసని అరికట్టాలని చెప్పి, దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మానవ హక్కులు అంటే మగవాళ్ళకే కాదు, మహిళలకు కూడా, ఎందుకంటే మహిళల్ని కూడా మనుషులుగా గుర్తించాలి. కాబట్టి మానవ హక్కులన్నీ కూడా మహిళల హక్కులే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం కూడా చిన్న బిడ్డల నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏమి అని చూస్తే ఈరోజు సెల్ ఫోన్లు విచ్చలవిడిగా వెబ్ ఇవి వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ తాకితే చాలు అశ్లీలము. దీన్ని అరికట్టకుండా ఎక్కడ నుంచి ఈ బిడ్డల్ని కాపాడుకోగలమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అశ్లీలాన్ని అరికట్టాలి. అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆడవాళ్ళ దుస్తులు బట్టి అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే మాటలన్నీ కూడా నోళ్ళు మూత పడాలి. ఈరోజు ఆడవాళ్ళ డ్రెస్సులు కాదు, చిన్న బిడ్డలు ఏ డ్రెస్ వేసుకునిందని వాళ్ళ మీద కామం పెరిగిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. మొత్తం ఈ సమాజంలో డ్రగ్స్ అయితేనేమి విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ల రూపంలో కూడా దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు. నిన్నటి వరకు పేరెంట్స్ డే అని చెప్పి మొత్తం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అది కాదు, సమాజం మారాలంటే ప్రభుత్వ విధానం మారాలి. ప్రభుత్వం ఈ వెబ్సైట్లని మూసివేయాలి. అట్లా చేసినప్పుడే ఆ డ్రగ్స్ అందకుండా చేయాలి. ఆ విధంగా చేస్తే ఈ సమాజం మారుతుంది. ఆ విధమైన చర్యలు తీసుకోవాలి.